వరుసగా కేసులు పెడుతూ నిరంతరం వైసీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు జగన్. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పిక్చర్ క్లారిటీ ఇచ్చేశారు. బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. యువత పోరుబాట పడితే వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఏడాది పాలన మీద జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నప్పుడు ప్రజల్లో ఉండటం, సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా నిలబడటం అనేది మొదటి లక్ష్యం కావాలి అని పార్టీకి దిశానిర్దేశం చేశారు జగన్. మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి 10% ప్రజలు మోసపోయినారు. చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం లెక్కేస్తే తొలి ఏడాదిలో ప్రజలకు 80,000 కోట్లకు పైగా రాష్ట్రానికి కూటమి బాకీ పడ్డదని, ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి అని వైసీపీ నాయకులకి దిశానిర్దేశం చేశారు జగన్. ఇది రెండో అతి ముఖ్యమైన పాయింట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా, హామీల గురించి వైసీపీ అడిగితే తాట తీస్తా అని చంద్రబాబు టంగ్ స్లిప్ అవడం చూసిన తర్వాత ఇక నిరంతరం నిలదీసే పని మీదే ఉందాం, జనం కోసం నిలబడదాం, ఏం చేస్తారో చూద్దాం అనే సందేశాన్ని జగన్ పార్టీ నేతలకు ఇచ్చారు. ఇంకో విషయం, మరో ఏడాది గడిస్తే కూటమి రంగు పూర్తిగా వెలిసిపోతుందని, పైగా నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగడం ఖాయం అవుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అనే సందేశాన్ని, సంకేతాన్ని కూడా పార్టీ నాయకులకి జగన్ సూటిగానే తేల్చి చెప్తున్నారు. అంటే కేవలం నేను రంగంలోకి దిగితేనే కాదు, మీరు కూడా జనంలో ఉండాలి, జనం కోసం నిలబడాలి, కూటమి ఫెయిల్యూర్స్ ని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేందుకు అనువైన విధానాలు అనుసరించాలి అనేది విస్తృత స్థాయి సమావేశంలో జగన్ చెప్పిన అసలు పాయింట్. వీటన్నిటితో పాటు ప్రతి నెల 2 జిల్లాల్లో పర్యటించాలి అనే షెడ్యూల్ కూడా పెట్టుకున్నాను అని జగన్ చెప్పడం చూస్తుంటే ఇక వైసీపీ గేరు మార్చబోతోందని, ఎన్నికలు పూర్తయిన ఏడాదికే మళ్ళీ పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ తో పొలిటికల్ యాక్టివిటీని ఉధృతం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు అనే సందేశాన్ని, సంకేతాన్ని ఈ విస్తృత స్థాయి సమావేశం ఇచ్చింది. దట్ ఈస్ క్లియర్.